ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అని చెప్పుకొని బయట కాంగ్రెస్ లో తిరుగుతున్నారని మండిపడ్డారు. 2023 ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి మీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా ఆయన దగ్గరికే వెళ్లారు. ఆ రోజే మీ ఇజ్జత్ పోయిందని విమర్శించారు. పోచారం చచ్చిపోయిన పాము లాంటి వాడు, ఆయనకు ఎవరూ భయపడరన్నారు బాజిరెడ్డి. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి చచ్చిపోయిన పాము. ఆ చచ్చిపోయిన పాము భయపడవలసిన లేదు. పార్టీ మీకు పటిష్టంగా ఉంది. రాష్ట్రంలో మీరు చూస్తున్నారు. కేసీఆర్ ప్రజలయ్యేది బతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి రోజు తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి తిడితే అంత ఆయుష్ పెరుగుతున్నారు. కేసీఆర్ గారు ప్రజల్లో కస్తీర పడుతుంది. చేతగాని దద్దమ్మ రాష్ట్రానికి ఏం చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 గా తీర్చినటువంటి కేసీఆర్ ను ఎవడో ఒకడు 200 వ్యక్తి వచ్చి తిడితే పోయేదేం లేదు. తప్పకుండా మన ప్రభుత్వం వస్తే రేపు వచ్చిన తర్వాత నేను చెప్తున్నా మీకు మాదిరి ప్రజలకు ఎన్ని కోట్లయితే తెచ్చిండో డెవలప్మెంట్ కు ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి అవన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తాను. విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తాను. ఇన్ని కోట్లు ఎడిపోయినాయి, ఎవడు తిన్నాడు మొత్తం కక్కిపిస్తాం కదా. మనం బాధ్యత దాచిపెట్టుకోవచ్చు. హైదరాబాద్ లో బెంగళూరు దాచిపెట్టచ్చు. కోట్ చేస్తాం మేము ఇంటికి రేపు మనం కూడా మళ్ళా ప్రభుత్వం వచ్చి మళ్ళా వస్తాను. నిన్ను ఎవ్వరు కూడా దగ్గర తీసుకోరు. ఏమాత్రం సిగ్గు లచ్చ ఉన్నా ఏ పార్టీ కూడా ఏ పార్టీ తీసుకోలేదు. అయిపోయింది, నీ పని అయిపోయింది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.